ఎవరైతే దేవునికి స్తుతి చేస్తూ ఉంటారో, ఆయన గొప్పతనాన్ని పొగుడుతూ ఉంటారో, ప్రభు ఏమన్నాడు తెలుసా? నన్ను ఎవరైతే ఘనపరుస్తూ ఉంటారో, నన్ను చూసి ఎవరైతే భయపడిపోతూ ఉంటారో, నా సన్నిధిని ఎవరైతే ప్రేమించి నా దగ్గరకు వస్తూ ఉంటారో, నా మాట ఎవరైతే విని నా మందిరానికి వస్తూ ఉంటారో, అలా నన్ను ఘనపరుస్తూ ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే వారిని నేను ఘనపరుస్తానన్నాడు. ఏంటో తెలుసా నిన్ను ఘనపరిచేటటువంటి విధానము? ఇదిగో అందరూ ఏడుస్తూ ఉన్నప్పుడు నిన్ను సంతోషంగా నిలబెట్టడమే నిన్ను ఘనపరచడము. అందరూ అవమానాల మధ్యలో కృంగిపోతూ ఉన్నప్పుడు ఆ అవమానాలన్నింటినీ కూడా దూరం చేసి నిన్ను సంతోషంగా నిలబెట్టడమే నిన్ను ఘనపరచడము. అందరూ అప్పుల చేత కూరుకొని పోయి తల్లడిల్లిపోతూ ఉన్నప్పుడు ఆ అప్పులన్నీ తీరిన తర్వాత హాయిగా నిద్రపడుతుంది చూసావా? ఆ నీ యొక్క ప్రశాంతతను బట్టి చూసేటటువంటి వారు అనుకుంటారు ఏమని? దేవుని మందిరానికి పోతే ఈ తల్లి ఎంత ప్రశాంతంగా ఉంటుందని. ఏమని చూసేటటువంటి జనాలు అనుకుంటా ఉంటారు? ఏమని తెలుసా? దేవుని మందిరానికి వెళ్ళిన తరువాత ఇదిగో ఈ తల్లికి రోగం పోయిందని, దేవుని మందిరానికి వచ్చిన తర్వాత వెళ్ళి ఈ యొక్క తల్లికి లేదా ఈ కుటుంబానికి అప్పులన్నీ తీరిపోయాయని, దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత ఈ కుటుంబం భలే వర్ధిల్లుతా ఉన్నదని నా ప్రభువు అందరిలో నిన్ను నీ కుటుంబాన్ని ఘనపరుస్తాడు అనే సంగతి మర్చిపోవద్దు. ఎప్పుడు ఆయన మందిరానికి వచ్చి ఆయన స్తుతించినప్పుడు, ఆయన్ని కీర్తించినప్పుడు, ఆయన ఉన్నాడని భయము చేత వణుకు చేత ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నువ్వు దేవుని మందిరంలో ఎంత నీతిగా ఉన్నావో, ఎంత పరిశుద్ధంగా ఉన్నావో, అలాగే బయటికి వెళ్ళిన తర్వాత కూడా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు అని భయము చేత భక్తి చేత ఉంటూ నువ్వు గడగడలాడుతూ దేవుణ్ణి ఘనపరిచినప్పుడు నిన్ను కూడా 10 మందిలో లేదా నీ గ్రామంలోనే నీ ఇంటిలోనే ఎందుకు పనికిరానటువంటి నిన్ను నన్ను ప్రశాంతంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు, ఆనందంగా వర్ధిల్లుతూ ఉన్నప్పుడు, అన్ని కష్టాల నుంచి బయటపడి కన్నులారా నిద్రపడుతూ ఉన్నప్పుడు చూసేటటువంటి జనము నువ్వు దేవుని మందిరానికి పోయిన తర్వాత కదా ఎంత బాగుపడ్డావు అని నా దేవుడట నిన్ను నీ కుటుంబాన్ని ఘనపరుస్తాడు, గొప్పవారిగా తీర్చిదిద్దుతాడు అని బైబిల్ తెలియజేస్తా ఉంది. ప్రభు అంటా ఉన్నాడు, నన్ను ఘనపరుచు వారిని నేను ఘనపరుస్తానని ప్రభు చెప్పాడండి. ప్రియతల్లి ప్రియతండ్రి, ఉందా ప్రశాంతమైనటువంటి నిద్ర నీకు? ఉందా హాయిగా నిద్రపోయేటటువంటి గుణము నీకు? ఉందా మనసులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీకు? లేదా నా అప్పులన్నీ తీరిపోయాయని, నన్ను బెదిరించేటటువంటి నా శత్రువు నాకెవరూ లేరని, లేదంటే నా ఇబ్బందులన్నిటిలో నుంచి నేను పడ్డాను అనేటటువంటి ఆలోచన ఎంతమందికి ఉంది? కానీ దేవుణ్ణి నమ్ముకోనటువంటి వారికి ఇలాంటి తృప్తి వారికి దొరకదు. దేవుని మందిరానికి రానటువంటి వారికి ఇలాంటి ప్రశాంతత వారికి దొరకదు. మరి ఎవరికి దొరుకుతుందో తెలుసా? దేవుణ్ణి ఘనపరిచినటువంటి వారికి, దేవుణ్ణి ఆరాధించినటువంటి వారికి, దేవుడు ఉన్నాడు అని తప్పు చేయకుండా గడగడలాడేటటువంటి వారిని దేవుడు ఖచ్చితంగా ఘనపరుస్తాడు, గుణమైనటువంటి వారిగా తీర్చిదిద్దుతాడు అనే సంగతి మరిచిపో.